వార్ 2 తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. ప్రెజెంట్ ప్రశాంత్ నీల్ ఈ సినిమా కోసం భారీ సెట్స్ అయితే నిర్మిస్తున్నారు. మరి దీంట్లో ప్రత్యేకత ఏమిటి అంటే కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాలు బాగా గ్రాండియర్ గా ఉంటాయి. డార్క్ థీమ్ తో సినిమాలు తీయడం అంటే ఈ డైరెక్టర్ కు చాలా ఇష్టం. ఈ క్రమంలో కేజీఎఫ్ సాలార్ల తర్వాత ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో కొత్త సినిమా చేస్తున్నాడు. తారక్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరైతే ఈ సినిమా కోసం దాదాపు 15 కోట్ల రూపాయలతో ఓ సెట్ వేస్తున్నారు. ఇది విన్న సినీ అభిమానులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఎందుకంటే ఈ బడ్జెట్ తో కాంతారా లాంటి సినిమా తీయవచ్చు. అవును, 400 కోట్లు సాధించిన కాంతారా సినిమా బడ్జెట్ దాదాపు 15 కోట్ల రూపాయలు మాత్రమే. వార్ 2 ప్రమోషన్ కు ముందు జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. అయితే మధ్యలో కొంత విరామం తీసుకుని వార్ 2 ని ప్రమోట్ చేశాడు. హృతిక్ రోషన్ కూడా ఈ సినిమాలో నటించాడు. ఇక ప్రెజెంట్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ఉత్తర కన్నడలోని కుంటాలో జరుగుతోందని తెలుస్తోంది. ఇక్కడ ఒక ఫ్యాక్టరీ సెట్ అయితే నిర్మించారు. 10 రోజులకు పైగా షూటింగ్ ఇక్కడే జరిగింది. ఈ భాగంలో అవుట్డోర్ షూటింగ్ జరిగిందో లేదో తెలియదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లో షూటింగ్ లో అయితే పాల్గొన్నారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో 15 కోట్ల రూపాయల వ్యయంతో ఒక ఇంటి సెట్ అయితే నిర్మిస్తున్నారు. ప్రెజెంట్ ఈ సెట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్ నాటికి ఈ మూవీ షూటింగ్ తదుపరి షెడ్యూల్ అయితే ప్రారంభమవుతుంది. ఇక ఎన్టీఆర్ కూడా ప్రెజెంట్ రెస్ట్ మోడ్ లో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రెజెంట్ విరామంలో ఉన్నారు. వినాయక చవితి తర్వాత తిరిగి తను ప్రశాంత్ నీల్ సినిమాలో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. అయితే మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యార్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని అయితే నిర్మిస్తున్నారు.